మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిషోర్. ప్రస్తుతం మన నంద్యాల జిల్లా అవుకు మండలంలోని కంబగిరి స్వామి దేవస్థానం వద్ద అయితే ఉన్నాము. ఇది దాదాపు 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ఆలయంగా చెప్తున్నారు. మీరు ఇప్పుడైతే ఆలయ గోపురం చూస్తున్నారు. ఇది ఆలయ ప్రధాన ద్వారం అని చెప్తున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు, చూడొచ్చు, అతి పురాతనమైన కట్టడం అయితే మనం చూడొచ్చు. ఇక్కడైతే ఇది ఆలయ ముఖద్వారం అని చెప్తున్నారు. మనం లోపలికి వెళ్ళి ఆలయ విశేషాలు మరింత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో రండి. ముఖద్వారం నుంచి మనం లోపలికి రాగానే మనం ఇక్కడ ఎడం పక్క చూడొచ్చు, ఇక్కడ స్వామివారి పాదరక్షలు అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఇవే స్వామివారి పాదరక్షలుగా చెప్తున్నారు. మనం ఇప్పుడు ఇలా కిందికి వెళ్తే గర్భాలయంలోకి ప్రవేశించే దారి అయితే వస్తుంది. రండి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదైతే గోపురం, ఆలయ గోపురాన్ని అయితే మీరు చూడొచ్చు. అదైతే రాళ్ల మధ్యనే నిర్మించారు. అదైతే దానంటే ఆ కొండని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఆలయాన్ని అయితే నిర్మించడం మీరు చూడొచ్చు. పురాతన ఆలయాన్ని అయితే ఏ విధమైన మార్పులు చేయకుండా గోపురాన్ని అయితే అలాగే ఆ కొండ చుట్టే నిర్మించారు. గోపురం కూడా అద్భుతంగా మీరు చూడొచ్చు, దేవి దేవత మూర్తులు అయితే ఉన్నాయి గోపురం మీద. చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు వాటిని. ఇలాగే లోపలికి వెళ్ళే గర్భాలయం వెళ్ళే దారి అయితే ఇది. మనం ఇలా వెళ్ళొచ్చు, చూడొచ్చు. ఇది ముఖద్వారం, ఆలయం ముఖద్వారం. ఇది ద్వారం అయితే చాలా పెద్దగా ఉంది. ఈ దారి గుండా లోపలికి వెళ్తే స్వామివారు స్వయంభుగా వెలిసినటువంటి మూర్తిని అయితే మనం దర్శించుకోవచ్చు. మనం లోపలికి వెళ్దాం రండి. ప్రస్తుతం అయితే ఆలయ గర్భాలయం వద్ద అయితే ఉన్నాం మనం. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసిన విగ్రహాన్ని అయితే మనం చూడొచ్చు. స్వామివారు స్వయంభుగా వెలిసిన ఇదే మూర్తి స్వామివారిది. ఇక్కడైతే స్వామివారికి మనిషికి ఎలాగైతే చెమట పడుతుందో అలాగే చెమట పడుతుందని చెప్తారు. పూజారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి. స్వామివారు మన స్వయంభుగా వెలిసిన ఆయన అనమాట. ఉల్లి సుత్తే పెట్టి వచ్చిన విగ్రహం కాదు. ఇక్కడ ఉడుమవతారం ఎలా ఉన్నాడో ఇక్కడ ఆకారం అలాగింది. ఇది ఒక తల, ఈ తల అనే భాగం, ఇది కడుపు మన ఆకారం. మనం చేసేది స్వామివారి వెనక భాగంలో కుడిపాదానికి పూజ. ఈ కుంటిపాదం అనేది ఇక్కడ ఉంటుంది. స్వామివారికి నిరంతరం ఇక్కడ చెమట మాదిరి వస్తూనే ఉంటుంది. తుడిచే కొద్దీ ఇలా మొత్తం ఆరిపోయినా ఇక్కడ ఇలా వెలుస్తూనే ఉంటుంది. ఇట్లా చెమ్మ మాదిరి మన మనుషులకు ఎట్లా పడుతుందో చెమట అలా వస్తుంది అనమాట. మనం చేసేది స్వామివారికి పాద పూజ. ఈ ఇక్కడ ఎలా ఉన్నాడో స్వామి మొత్తం ఇక్కడ అలాగే అనమాట. ఈ తల భాగం అనేది ఇక్కడ, ఈ ముందరి కాళ్ళు అనేవి ఇదొకటి, ఇక్కడ ఒకటి, కుంటిపాదం అనేది ఇక్కడ ఈ కాలుకి. మనం చేసే వెనుక భాగంలో కుడి పాదానికి పూజ, ఈ పాదానికి పూజ. మనం చేసేది పాద పూజ స్వామి. ప్రస్తుతం మనం కంబరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం గర్భాలయంలో అవుతాను. ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు. వారిని అడిగి ఆలయ విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి. నమస్కారం స్వామి. ఈ ఆలయం ఎన్ని వందల సంవత్సరాలదని ఈ ఆలయ చరిత్ర? ఇక్కడ ఉత్తిపత్తి ఏంటి 500 సంవత్సరాలు ఏంటది. ఈ శ్రీకృష్ణరాజు వారు ఉన్నప్పుడు ఇది ఎవరికి ఉత్పత్తి అయినాడంటే అవుకు రాజుకు ఏట మార్గం వచ్చినాడు. కాబట్టి ఆ ఏటకు వచ్చిన వాళ్ళకి ఏట రూపమే చూపించాలని చెప్పి ఆ ఉడుగు రూపం వచ్చి ఇక్కడ పుట్ట పెరిగినదంట. ఎటు నుంచి పడవ కిందికి పుట్టలు పడినాడు. ఇంకా అంతా కారు రాకుండా పోయింటే దంగుడు పోదురేమో జనాలతో బయటకు వచ్చేదటగా ఉన్నదంట. అప్పుడు ఆడ రాశుల రాజులు కోట కడతారు. వాళ్ళ దగ్గర పోయి బత్తెము, పికాసులు, పారలు అన్ని తెచ్చుకొని దొక్కుతే 7 ఎత్తులు 7 పొగులు దొక్కితే ఆ తంతి ఏర్పడింది. అప్పుడు ఆ ఉడుగు అవతారంతోనే నేను శ్రీలక్ష్మి కమ్మిగిస్తాను శుద్ధమలెట్టి ఎర్రమలకు చేరినాను. ఇక్కడ మీలో పిల్లకాయ ఉన్నాడు, ఆ పిల్లకాయని పూజారికి పెట్టు, నువ్వు నాకు గర్భగుడి, నువ్వు వచ్చినందుకు ఒక సత్రం కోనేరు అని అంటే అవుకురాజు ఏర్పరిచిన సత్రము గుడి కట్టించి విన్నాడు. అక్కడ మా రెడ్డి గారు దిగుతారే రాజుగారి సత్రము, దాని పక్కల కోనేరు. ప్రత్యేక ఉత్సవాలు ఏమైనా జరుగుతాయా? ఉగాది పోయినాక శ్రీరామనవమి పోతుంది. శ్రీరామనవమి పోయినాక దేవుడు కొండెక్కుతాడు, ఏకాదశి కొండెక్కుతాడు. నాటింటి క్షేత్రవాసం అని తిన్నాల ఉగాది కళ్యాణోత్సవాలు జరుగుతాయి వారం రోజు. ఇక్కడ తలవాలు పడినాక మళ్ళీ ఉప్పలపాడికి చేరుకుంటాడు స్వామి. ప్రస్తుతం మనతో కొంతమంది భక్తులు అవుతున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అమ్మ చెప్పండి అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారు? మేము మా మామగారు వాళ్ళ ఇంటి దేవుడు ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నాము. ఇక్కడ మేము ఏం కోరికలు అంటే ఆ కోరికలు తీరుస్తాడు స్వామి. పిల్లలు కానీ మనకు సంసారం బాగుండాలి కానీ ఏ సమస్యలైనా కానీ స్వామి తీరుస్తాడు కోరికలు. మా మామగారి నుంచి మేము మా పిల్లలకు, మా తోడుకోడలకు పిల్లలు లేకపోయినా కానీ
ఇక్కడే కోరుకున్నాం. ఇక్కడే ప్రతి ఏటా పండగ కానీ దేనికైనా ఇక్కడే వస్తాము. ఏ కోరికైనా స్వామి తీరుస్తాడు. ఏ సమస్యలైనా సరే, మన పిల్లలు లేకపోయినా, మన ఇంట్లో సంసారం బాగాలేకపోయినా, మనకి ఏదన్నా ఉద్యోగము, ఆరోగ్యము, చదువు గురించి ఏ దానికైనా కానీ స్వామి ఏ కోరికైనా కానీ ఇక్కడ వచ్చిన భక్తులందరికీ స్వామి తప్పకుండా నెరవేరుతాడు. ఏ ఇక్కడ దేవుడు కోరికైనా ఉన్నాడని మేము నమ్ముకుంటాం. బాగా ఇక్కడ ప్రతి ఏటా రావడం, టెంకాయలు కుట్టడం, స్వామికి యాటలు సమర్పించడం, బట్టలు కానీ స్వామికి ఏదన్నా ఈయడం, గొడుగు లాంటిది కానీ స్వామికి ఏదైనా తీరుస్తాం ఇక్కడ. అంటే మీరు మొక్కున్నప్పుడు ఎటువంటి నైవేద్యాలు సమర్పించారు? అంటే మొక్కులు ఎలా తీర్చుకుంటారమ్మా మీరు? మేము అన్నవేద్యాల స్వామికి ప్రసాదం ఇక్కడే వండుకుంటాము. ఏదన్నా కానీ చేసి పాలు పొంగులు పెట్టుకోవాలంటే పాలు పొంగులు, మామూలుగా యాటలు కానీ ఏదన్నా తీర్చడం కానీ యాట తీసుకుంటాం. స్వామికి బయట చేసుకొని స్వామి దగ్గర వచ్చి ఇక్కడ పూజారులు ఉంటారు కదా, మా సమస్యలు దేవుడితో చెప్పుకుంటాము. మా సమస్యలు స్వామి తీరుస్తాడు. మీరు చెప్పండి. మేము ఇక్కడ బాగా భక్తిగా నమ్ముకుంటాం. ఈ స్వామి అంటే మాకు చాలా అభిమానం. ఈ స్వామి ప్రతిసారి ఎక్కువ ఏం కోరుకున్నా మా నమ్మకాలు తీరుతాయని మేము మనస్ఫూర్తిగా ఈ స్వామిని కోరుకుంటాం. ఎన్ని సంవత్సరాలు చేస్తారమ్మా మీరు ఈ గుడికి? చిన్నప్పటి నుంచి మా ఇంటి దేవుడు తినే మేము బాగా నమ్ముకుంటాం తననే. అంటే ప్రత్యేక దినాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే మీరు మామూలుగా ఎప్పుడైనా మామూలుగానే దర్శించుకోవడానికి వస్తుంటారు? నార్మల్గా వస్తాము, మాకు కనిపించినప్పుడు మేము వస్తాము. మా పుట్టింటికలు కూడా ఇక్కడే. టోటల్ మేము ఈ స్వామిని బాగా నమ్ముకుంటాం. మా కోరికలు తీరుతాయని మేము ఇక్కడికి వస్తాం. ప్రత్యేకంగా ఈ స్వామి అంటే మాకు అభిమానం లోపల. ప్రస్తుతం మనతో అయితే ఒక భక్తులు అయితే ఉన్నారు. వారికి ఆలయ చరిత్ర గురించి తెలుసని చెప్తున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? సంజీవ్ రెడ్డి. నా పేరు శివ సంజీవ్ రెడ్డి. ఇక్కడ ఈ ఆలయ చరిత్ర వచ్చేసి మనం మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి అంటే భక్త ప్రహ్లాదుని కోసం ఉగ్రసములోంచి ఉద్భవించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి మనకి ఇక్కడే దగ్గర ఇటు కొండలలో చూస్తే ఎర్రమల్ల కొండలలో వెలిశాడు స్వామి. దాని తదనంతరము స్వామివారు అహోబిలం నుంచి ఈ ఎర్రమల్ల కొండ అంటారు దీన్ని వచ్చేసి ఎర్రమల్ల హిల్స్ అంటారు దీన్ని ఏరియానంతా. బుగ్గ మన రామేశ్వరం స్వామి దగ్గర నుంచి నొసం బార్డర్ వరకు దీన్ని ఎర్రమల్ల హిల్స్ అంటారు. ఈ ఎర్రమల్ల హిల్స్లో స్వామివారు ఇక్కడికి ఈ మన అహోబిలం నుంచి సుద్దపల్లి అనేది ఒక ఊరు వస్తుంది మధ్యాహ్న. అక్కడ కొద్ది రోజులు ఉండి తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారు ఈ యొక్క జక్కిలేటి ఏరు అనే ప్రాంతంలో ఇది ఉప్పలపాడు రాచర్ల మధ్యన ఉండే ప్రదేశం అంటారు. మనం ఇటు కిందికి వెళ్తే మద్దిలేటి నరసింహస్వామిని ఇంకొక ఏరుగురు అక్కడ కూడా నరసింహస్వామి అవతారం వచ్చింది. యాక్చువల్గా అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి అవతారం అని అనుకుంటారు, కానీ అక్కడ నుంచి స్వామివారు నడకయాతన ఇక్కడికి ఈ ఎర్రమల్ల కొండలకు చేరుకొని ఇక్కడ ఈ ప్రదేశంలో మనం ఉన్న ప్రదేశాన్ని వచ్చేసి ఎర్రమల్ల లక్ష్మీ కమగిరి నరసింహస్వామి అని అంటారు. ఇక్కడ స్వామివారి విశిష్టత వచ్చేసి స్వామివారు ఉడుము రూపంలో ఇక్కడ కొండలో అదృశ్యమైనారని చెప్తారు. ఎందుకు అదృశ్యమైనారంటే దీనికి 2 రకాల చరిత్ర ఉంది. ఒక చరిత్ర వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు మా చెంచులకు ఎటువంటి మంచి ఐశ్వర్యాలు అవన్నీ ఇవ్వకుండా ఎప్పుడు కొండలో ఉంటున్నారు స్వామి, కనుక వారి కోసం ఏదైనా మంచిగా చేయమంటే అప్పుడు స్వామివారు ఇక్కడ ఈ ప్రదేశం ఒక అందరికి విందు ఏర్పాటు చేస్తాడు. చెంచులకు ఏర్పాటు చేసినప్పుడు భోజనం తింటున్నప్పుడు ఉడుము రూపంలో ఈ స్వామివారి అవతారం ఎత్తినప్పుడు ఈ చెంచులంతా ఉడుము ఎంబడి పడతారు, ఉడుము అని చెప్పేసి. అప్పుడు స్వామివారు చెప్తారు చెంచులక్ష్మీదేవి అమ్మవారికి, మీ భక్తులు మీ చెంచులు ఎప్పటికైనా నిస్వార్థమైన సేవ చేసుకుంటూ నాకు ఇక్కడే ఉంటారు, వాళ్ళకు రాజ్యాధికారాలు అవసరం లేదు, ఎప్పటికీ నా సేవలో వాళ్ళు ఎప్పుడు మనకు ఉంటారని చెప్పి స్వామివారు అట్లా ఉడుము రూపంలో ఒక కథ చేసినారు. అటువంటి చరిత్ర అహోబిలంలో ఎక్కడ లేదు. ఎర్రమల్ల లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఒక కొండకి స్వామివారు స్వయంభూగా ఉడుము అవతారం జరిపింది. రెండోది వచ్చేసి ఇక్కడికి అవుకు రాజు అని చెప్పేసి గతంలో ఇక్కడ కింద మద్దిలేటి నరసింహస్వామి కాడ ఆయనకు అవుకు రాజుకి కళలో ఒక పుట్టలోనే ఉడుము రూపంలో ఉన్నా అని చెప్పడం జరుగుతుంది. కిందకి వెళ్ళిన మద్దిలేటి నరసింహస్వామిలో అదే చరిత్ర ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ కూడా ఉడుము అవతారంలోనే దర్శనం ఇచ్చారని చెప్పేసి ఇక్కడ ఆయన గుడి కట్టించారని చెప్పి ఇంకొక చరిత్ర చెప్తారు. ఇంకొక చరిత్ర, మూడో చరిత్ర ఏంటంటే అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు మామూలుగా నారద మహర్షికి ఇక్కడ చెంచులక్ష్మితో అమ్మవారు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి విహారయాత్ర చేస్తున్నప్పుడు నారద మహర్షి వారు పోయి లక్ష్మీదేవి అమ్మవారికి ఇక్కడ స్వామివారు ఇక్కడ చెంచులక్ష్మి అమ్మవారితో విహారయాత్రలు చేస్తున్నాడు, మీరు ఏం చేస్తున్నావు అని చెప్తే అప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చి నేను ఉండగా ఇంకొక నీకు అలాగే చెంచులక్ష్మితో నీకు ఎందుకు అని చెప్పేసి ఇద్దరు అమ్మవారు గొడవ పడితే అది చూడలేక స్వామివారు ఇక్కడ ఉడుము రూపంలో
అదృశ్యమైనారని చెప్పేసి అప్పుడు అప్పుడు ఇమీడియట్ గా అమ్మవారు స్వామివారి లేనప్పుడు నాకు ఇక్కడేం పడింది అని చెప్పి లక్ష్మీదేవి అవతారంగా ఇక్కడ మనం చూసినట్టు ఆ అమ్మవారు ఇక్కడ శిలగా అయిపోయింది. అట్లా ఇద్దరు అమ్మవారు చెంచులక్ష్మి సమేత ఇక్కడ వచ్చేసి చెంచులక్ష్మి అమ్మవారు వచ్చేసి సద్దలక్కమ్మ అని అంటారు. మామూలుగా లక్ష్మీదేవి అమ్మవారి గురించి మీకు చెప్పడం జరిగింది. ఇట్లా 3 రకాల కథలు ఉన్నాయి. కానీ ఎక్కడా లేని విధంగా అహోబిలంలో చెప్పిన విధంగా నరసింహస్వామి ఉడవతారం ఎత్తినారని చెప్పారు. ఆ ఉడమవతారం ఎత్తిన ప్లేస్ అయితే బహుశా ఇదే. ఎందుకంటే ఇక్కడ స్వయంభూగా స్వామివారి ఉడుమవతారంలో కొండలో ఉండడం, కొండకు శిల అయిపోయాడు. ఆ శిల మీరు చూస్తే ఎప్పుడు ఒక మనిషి శ్వాస ఎట్లా ఉంటుందో, ఆ మనిషి యొక్క చెమట ఎట్లా ఉంటుందో, ఆ స్వయంభూ మాత్రం ఎప్పుడు ఆ కొండ అట్లనే ఉండడం జరుగుతుంది. ఎంతో మందికి చాలా మందికి నిజరూప దర్శనం కూడా ఇవ్వడం జరిగింది. ఎవరో ఎందుకు ఇక్కడే నేనే చాలాసార్లు అడిగేవాడిని, స్వామి నువ్వు నిజంగా ఉంటే ఉడుము రూపంలో చూపి అని అడిగితే, ఇక్కడ నేనైతే అన్నాను 3 అదే ప్లేస్లో ఉడుము రూపంలో కూడా చాలాసార్లు కనిపించడం జరిగింది. కనుక ఎన్నో రకాల చరిత్ర కలిగినటువంటి ఈ పుణ్యక్షేత్రము నిజంగా బయటికి రాకపోవడము చాలా దురదృష్టకరము. కానీ దాని తర్వాత ఇప్పుడు టెక్నాలజీ వచ్చి అప్డేట్ అయిన తర్వాత ఈ గుడిని చాలా రకాలుగా డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులో చేయడం జరిగింది. ఒకప్పుడు చాలా శిథిలావస్థలో ఉన్నటువంటి ఇంత చరిత్ర కలిగినటువంటి, అంటే ఎక్కడ అహోబిలంలో కూడా లేనటువంటి ఉడుమవతారం కంబగిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క చరిత్ర పుట్టినటువంటి ఈ యొక్క గుడి ఇన్ని రోజులకు కనుమరుగై కానీ తిరిగి మళ్ళీ మంచి స్థానానికి రావడం అనేది, మంచి ప్రజలకు భక్తులకు అందుబాటులోకి రావడము, రోడ్లు వేయడము, గుడిని డెవలప్ చేయడము, అందరికి అందుబాటులో తీసుకొచ్చి ఈ చరిత్రను ఇన్నాళ్ళు అట్లనే ఉండడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు స్వామివారు ఎక్కడ లేని విధంగా ఉడుమవతార కంబగిరి లక్ష్మీ నరసింహస్వామి అనేది మూల స్థానం అయితే ఇదే అని చెప్పొచ్చు. ఆ ఎర్రమల్ల కొండలకు శివుడు స్వామివారి ఉగ్ర రూపం ఎక్కువైనప్పుడు ఉగ్రం వీర మహావిష్ణువు అని చెప్పేసి స్తోత్రం చదివి నరసింహస్వామిని శాంతపరిచినటువంటి ప్రదేశం కూడా ఈ ఎర్రమల్లకు వాసన అంటారు. అందుకే యాగంటిలో శివుడు, ఇక్కడ యాగంటి పైన మద్దిలేటి నరసింహస్వామి, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్వామివారు తన అవతారాన్ని చాలించినటువంటి అవతారంలోకి వెళ్ళి తన లక్ష్మీ నరసింహస్వామి అవతారం చాలించినటువంటి ప్రదేశం వచ్చేసి అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి అవతారం పుడితే ఎర్రమల్ల కంబగిరి నరసింహస్వామిగా ఎర్రమల్లకు వచ్చి ఇక్కడ పరమశివుడి ఆధ్వర్యంలో, ఆయన స్తోత్రం ఆధ్వర్యంలో ఈ ఇద్దరు భార్యల మధ్యన ఆయన తన లక్ష్మీ నరసింహస్వామి అవతారం చాలించి ఉడుమవతారముగా చివరిగా ఇక్కడ ఈ ప్రదేశంలో వెలిచడం జరిగింది. అందుకు కనుక ఎర్రమల్ల కొండలు అంటారు ఈ ప్లేస్ను వచ్చేసి. అటు ఆపోజిట్ వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్ అంటారు. నల్లమల్ల ఫారెస్ట్ నుంచి ఎర్రమల్ల ఫారెస్ట్కు ఇక్కడ యాగంటిలో ఉంటున్న ఉమామహేశ్వర స్వామి అంటే శివుడు స్తోత్రం చదువుతాడు. ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వత్రోముఖం నృసింహ భీషణం భద్రం మృత్యుం నమాహం అని చెప్పి ఎవరు చేయలేరు అటువంటి సాహసం. ఒక పరమశివుడు మాత్రమే నరసింహస్వామిని శాంతింపచేయడానికి ఇక్కడ ఈ యాగంటి క్షేత్రంలో కానీ ఈ ప్రదేశంలో ఉన్నప్పుడు స్వామివారిని చల్లబడిచినాడు. అప్పుడు స్వామివారికి పరమశివుడు నువ్వు విహారయాత్రలతో ఇక్కడ చెంచులమక్షి సమేతంతో ఇక్కడ ఉండు కొద్ది రోజులు అని చెప్పినప్పుడు ఇలా విహారయాత్రలు చేస్తూ చివరి దశగా ఈ ప్రాంతంలో ఉడుమ అవతారంతో స్వామివారు స్వయంభూగా తన ఒక నరసింహస్వామిని అవతారం చాలించి జరిగినటువంటి చాలా చరిత్ర కలిగినటువంటి ప్రదేశము ఇది. నేను చెప్పుకోవడం కూడా సుమన్ టీవీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎందుకంటే ఎక్కడా దొరకదు ఇటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ గుడి చరిత్ర కలిగినటువంటి ఈ ప్రదేశానికి మీరు రావడము, ఇటువంటి గుడిని మీరు ఈరోజు చరిత్ర 10 మందికి తెలిసే విధంగా చెప్పడం అనేది కూడా నిజంగా సుమన్ టీవీ వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడైనా మన యాదాద్రి నరసింహస్వామి అయితేనేమి, వేదాద్రి అయితేనేమి, ఎక్కడ పోయినా నరసింహస్వామి అవతారం వచ్చేసి కొండలో ఉంటాడు. కానీ ఉడుమ అవతార లక్ష్మీ నరసింహస్వామి అయితే చరిత్ర ఉంది. అటువంటి స్వయంభూ కొండ ఇక్కడ తప్ప ఇంకా ఎక్కడ లేదు. ఇది నిజమైన సాక్ష్యాలు కలిగినటువంటి స్వామి, చాలా స్వయంభూ కలిగిన స్వామి, చాలా చరిత్ర కలిగిన స్వామి, చాలా పవర్ఫుల్ కలిగిన స్వామి. మన ఆర్థిక శాఖ మంత్రి అయితేనేమి, చెల్ల వాళ్ళ కుటుంబం అయితేనేమి ఈ గుడికి ఎంతో వాళ్ళ వంతు డెవలప్ చేసి గుడిని పర్యాటక పరంగా కానీ భక్తుల పరంగా కానీ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కనుక ఈ సుమన్ టీవీ వాళ్ళు ఈరోజు చేస్తున్నటువంటి ఈ వీడియో నిజంగా చెప్తున్నాను నేను, ఎక్కడే కానీ ఉడుమవతార లక్ష్మీ నరసింహ కంబగిరి స్వామి అనేది చరిత్రలు ఇక్కడ స్వామివారు దాదాపు 600 సంవత్సరాలు నల్లమల్ల పారెస్ తిరిగినాడు, ఎర్రమల్ల పారెస్ తిరిగినాడు. తన చివరి యొక్క దశ ఇక్కడ ఇద్దరు అమ్మవారితో గొడవ జరిగినప్పుడు తను ఉడుమవతారంలో చాలించినటువంటి ప్రదేశం ఇది ఒక్క ప్రదేశం తప్ప ఎక్కడ లేదు. అందుకే ఇది చాలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశము. ఎంతో మంది రాజులు, ఎంతో మంది శ్రీకృష్ణదేవరాయల కాలంలో కానీ ఔకు రాజులు కానీ, చాలా మంది రాజకీయ నాయకులు కానీ ఎంతో మంది దీన్ని డెవలప్ చేసి ఎంతో మంది భక్తులతో, ఇతర రాష్ట్రాల భక్తులతో కూడా చాలా డెవలప్ అయ్యి మంచిగా జరుగుతుంది. కనుక ఈ అవకాశం కల్పించిన సుమన్ టీవీకి ధన్యవాదాలు.
ఇప్పుడు చూడొచ్చు మీరు ప్రకృతి అందాలన్న ఈ ఆలయం అయితే ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ చూడొచ్చు మీరు అక్కడ ఎర్రమల్ల కొండలున్నాయి. ఆ మధ్యలో నుంచి అయితే జక్కిలేటి వాగు అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి వాగైతే పారుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి నీరైతే ఏం లేదు. వానాకాలంలో అయితే ఇక్కడ వాగైతే జక్కిలేటి వాగు అనే వాగైతే పారుతుందని చెప్తున్నారు. చూడొచ్చు ఎంత రమణీయమైన ప్రదేశం ఇది. చాలా అందంగా చెట్లు కొండల మధ్యన ఈ ఆలయం అయితే ఉంది. అలాగే ఇలా చూస్తే ఆలయ ధ్వజస్తంభం అయితే మనం చూడొచ్చు. చాలా ఎత్తుగా ఉంది ధ్వజస్తంభం అయితే. ఇటుపక్క కూడా ఒక ద్వారం అయితే ఉంది. ప్రస్తుతం మనం ఆలయ కింది భాగంలో అయితే ఉన్నాం. మీరు చూడొచ్చు ఈ మెట్ల ద్వారం కూడా కిందికి అయితే వచ్చాను. ఇలా కిందికి వెళ్తే ఒక కోనేరు అయితే మనకు కనిపిస్తుంది. ఇది జక్కిలేటి వాగు కోనేరు అని చెప్తున్నారు. ఈ మనం ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి ఆ విజువల్స్ అయితే చూపించే ప్రయత్నం మీకు చేస్తాను. నాతో రండి. ప్రస్తుతం మనమైతే జక్కిలేటి వాగు ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ పూర్వం ఋషులు అయితే తపస్సులు యాగాలు అవి నిర్వహించేవారని చెప్తున్నారు. వాళ్ళని రాక్షసులు ఇబ్బంది పెడుతూ వారిని యాగాలు చేసుకోనికుండా తపస్సు చేసుకుని వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే స్వామివారు ఇక్కడ అవతరించి వారిని ఆ దుష్టులను ఆ రాక్షసులను సంహరించి వారికి రక్షణ కల్పించి స్వామివారు ఇక్కడ అవతరించారని చెప్తున్నారు. ఈ వాగులోనే స్వామివారు ఆ రాక్షస సంహారం చేసిన తర్వాత చేతులు కడుక్కున్నారు. స్వామివారి చేతులు తగిన పవిత్ర జలంగా చెప్తున్నారు. భక్తులు అయితే ఈ జలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. వాళ్ళు ఇక్కడే స్నానాలు అవి ఆచరించి ఈ జలాన్ని ఇంటికి కూడా తీసుకెళ్తారు. ఈ జలం అనేక రోగాలకు కూడా నివారిస్తుంది. అనేక రోగాలను కూడా నివారిస్తుంది. అంత పవిత్రమైన జలం అని కూడా చెప్తున్నారు. ఇక్కడే ఆ స్వామివారి ఉత్సవ విగ్రహాలను కూడా ఈ జలంలోనే వారు అభిషేకం చేసి తీసుకెళ్తారని కూడా చెప్తున్నారు. స్వామివారు ఈ క్షేత్రంలో ఉడుము రూపంలో అవతరించారని చెప్పడానికి నిదర్శనంగా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఒక కొండ అయితే అచ్చం ఆ ఉడుము ఆకారంలోనే ఈ కొండ అయితే ఉంది. చూడొచ్చు మీరు అది ఉడుము ముఖం లాగా ఉంది. ఇవి ఉడుము చేతుల్లాగా. అటువైపు వెళ్తే అటు తోక మాదిరిగా ఉంది. చూడొచ్చు ఇది స్వామివారి మహిమనే అని భక్తులు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం మనమైతే లక్ష్మీదేవి ఆలయం మధ్య అవుతున్నాము. ఈ అమ్మవారు అయితే స్వామివారు ఉడుము రూపంలో అక్కడ స్వామివారు అవతరించిన తర్వాత స్వామివారికి ఎదురుగానే అమ్మవారు కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ శిల రూపంలో అమ్మవారు అవతరించినట్టుగా భక్తులు చెప్తున్నారు. మనం ఇప్పుడు అమ్మవారి ఆలయంలోకి అయితే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఆలయం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే లోపలికి వెళ్ళి చేద్దాం. ఆలయ ప్రాంగణంలో అయితే బయట పక్క ఈ కళ్యాణ కట్ట అయితే మీరు చూడొచ్చు. ఇది ఇక్కడ స్వామివారి ఉత్సవాలు కళ్యాణం అవి జరగడానికి ఇక్కడ గతంలో పూర్వకాలం నుంచి కూడా ఇక్కడే ఉత్సవాలు అవి జరుగుతాయని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఈ మొత్తం ఈ ప్రాంతంలో అయితే కళ్యాణ కట్ట అంటారు దీన్ని. మొత్తం ఈ విజువల్స్ ఇక్కడైతే స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది. అటుపక్క మండపాలు అయితే చూడొచ్చు. మీరు వచ్చిన వారు అక్కడ వారి పూజల సామాగ్రి ఏదైనా చేసుకోవడానికి కానీ అక్కడంతా మండపాలు అయితే నిర్మించారు. మనం కొంచెం ముందు భాగంలోకి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు కొత్తగా నిర్మాణ దశలో ఉన్నటువంటి మండపాలు అయితే ఉన్నాయి. ఇక్కడ 2 కొత్తగా నిర్మాణ దశలో ఏదో అభివృద్ధి కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఈ ప్రస్తుతానికి ఈ మండపాలు దేనికనేది మనకు తెలియదు, కానీ ఇవైతే అభివృద్ధి చేసే క్రమంలో వాళ్ళైతే కొత్తగా నిర్మించారు. మనం అలాగే కొద్దిగా ముందుకు వెళ్తే ఇటు సైడ్ మీరు చూడొచ్చు ఒక చిన్న శివాలయం అయితే ఇక్కడ ఉంది. అది అతి పురాతనమైన శివాలయం అయితే ఇక్కడ ఉంది. అదండి ఇది చూడండి. ఇక్కడైతే లోపలైతే శివాలయం అయితే ఉంది. ఇక్కడ గణపతి విగ్రహం ఉంది, ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంది, శివలింగం ఉంది. మొత్తం రాతి కట్టడంలోనే గుహ మాదిరి ఉంది. ఇక్కడ ఈ రాతి గుహలోనే స్వామివారు స్వామివారి మూర్తులు అయితే ఇక్కడ ఉన్నాయి. అమ్మవారు కూడా ఉన్నారు. చూడొచ్చు మీరు ఇక్కడ స్వామివారు అయితే నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని శాంతపరచడానికి సాక్షాత్తు కైలాసం నుంచి శివుడే కదిలి వచ్చి స్వామివారికి స్తోత్రం చేసి నరసింహస్వామి వారు శాంతించారని చెప్తున్నారు. దానికి నిరసనగానే స్వామివారు ఇక్కడ అవతరించారని కూడా చెప్తున్నారు. మీరు చూడొచ్చు శివలింగాన్ని అయితే స్వామివారు ఇక్కడ అవతరించారు. నరసింహస్వామిని శాంతింప చేయడానికి ఇక్కడ స్వామివారి అయితే అవతరించారు. ఇదైతే గుహ అయితే ఉంది. ఇక్కడ ఏదో లోపల్గా వెళ్తే నరసింహస్వామి దగ్గరికి వెళ్ళే దారి ఉందని కూడా భక్తులు అయితే చెప్తున్నారు. మనకైతే ప్రస్తుతానికి ఇక్కడ వెళ్ళే మార్గం అయితే లేదు. ప్రస్తుతం మనమైతే సత్రం వద్ద అవుతున్నాం. ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? సార్ డోన్ సార్, నా పేరు మనోహర్. ఇట్లా మాకు పూర్వం నుంచి కంబగిరి స్వామి మాకు ఇంటి దేవుడు. అంటే మీరు దర్శనానికి వచ్చారా లేదంటే ఏదైనా మొక్కుబడికి చెల్లించుకోవడానికి? మొక్కుబడి ఉంది, ఇంటి పొటేన్లతో ఆటలు చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినాము. ఈరోజు నరసింహస్వామి జయంతి, అందుకని ఈరోజు చేయాలని చెప్పి ఆదివారం రోజు మామూలుగా ఇక్కడ శుక్రవారం శనివారం చేస్తారు. ఈరోజు ఆదివారం ఏమంటే నరసింహస్వామి జయంతి, అందుకని ఈరోజు చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినాము. పూర్వం మా తాతల నుంచి మాకు ఇంటి దేవుడు ఇక్కడ నరసింహస్వామి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్నూలు నుంచి. మా మిత్రుడు మనోహర్ ఈరోజు కంబగిరి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర దేవుణ్ణి చేస్తున్నామని చెప్పి ఆహ్వానం మేరకు మేము మా మిత్రులం ఒక 5-6 మంది రావడం జరిగింది.
ఇక్కడ ఈ జయంతి రోజు స్వామివారిని దర్శనం చేసుకోవడము చాలా సంతోషంగా ఆనందంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను. చూశారుగా, ఇదే కంబగిరి నరసింహస్వామి దేవస్థానం. ఈ ఆలయాన్ని అయితే 600 సంవత్సరాల క్రితం ఔకు రాజులు శ్రీకృష్ణ దేవరాయల సహకారంతో నిర్మించారని చెప్తున్నారు. ఈ ఆలయంలో ఉండే స్వామివారు భారతదేశంలో ఎక్కడ కూడా ఉడుము రూపంలో నరసింహస్వామి అవతారం అయితే లేదని చెప్తున్నారు. అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ స్వామివారు స్వయంభూగా ఇక్కడ ఉడుము రూపంలో అవతరించారని చెప్తున్నారు. అంతటి ప్రఖ్యాతిగాంచిన ఈ క్షేత్రం అత్యంత రమణీయమైన ప్రకృతి అందాల నడుమ అయితే ఈ ఆలయం అయితే మనం చూడొచ్చు. ఈ ఆలయాన్ని ఈ ఆలయం అయితే ఔకు చెరువుకి అతి సమీపంలో ఉంది. ఏపీ టూరిజం వారు ఈ ఆలయాన్ని తీసుకొని అభివృద్ధి చేసినట్టయితే పర్యాటకంగా కూడా అలాగే ఆలయం కూడా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఈ ఆలయం 600 ఎకరాల విస్తీర్ణంలో అయితే సువిశాలమైన స్థలంలో ఉంది. చాలా చక్కటి ప్రకృతి అందాలను అయితే మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు విజువల్స్ లో మీరు చూసినారు. ఇంతటి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కూడా ఇక్కడ ప్రజలు అని భక్తులను కోరుకుంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ వికాస్తో కిషోర్, సుమన్ టీవీ, నంద్యాల జిల్లా.